రామల్ల అటవీ ప్రాంతంలో ఉన్న చెంచులను తరలింపు బలవంతాన కూడా జరుగుతున్నది, లేకుంటే వాళ్ళ ఇష్టాపూర్తి జరుగుతున్నది. ఒక చర్చ అభద్రతకు గురి అవుతున్నారు. అది యురేనియం తవ్వుతారని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు గత ప్రభుత్వం తీర్మానం చేసిన అది తోమని. మళ్ళీ ఇప్పటికి వాళ్ళ నివాస ప్రాంతాల నుంచి వేల సంవత్సరాలుగా ఆదివాసులు అక్కడ ఉండి అడవిని రక్షించుకోకుండా ప్రకృతి పర్యావరణాన్ని, పరిమితత్వాన్ని, ప్రశాంతతను, సహజత్వాన్ని, ఈ దేశ పునాది ఆత్మ ప్రపంచానికి గాంధీ చెప్పిన ఈ 3 సూత్రాలు ఎత్తిన వాతావరణాన్ని, పర్యావరణాన్ని కాపాడే అడవులు ఉండకుండా, తర్వాత దక్షిణ కాశీగా పేరుపడే శ్రీశైలం లాంటి క్షేత్రాన్ని రహదారైన ఆ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తున్నాయని చెంచులు, అక్కడి ఉద్యమ సంస్థలు కొంత చర్చకు తీసుకొస్తూ ఉన్నాయి, అభద్రతకు గురవుతున్నారు. ఆ తరలింపు ఉంటే ప్రభుత్వం మీ ద్వారా అలాంటివి సరైనది కాదు. వాళ్ళని అక్కడ బలవంతాన ఎవరైనా వచ్చి ఆధునిక సమాజంలో ఉంటుంటే వాళ్ళని అవకాశాలు ఇవ్వటం మంచిదే, వాళ్ళు మారుతుంటే. కానీ వాళ్ళు అక్కడ తమ జీవితాన్ని తామున్న ప్రాంతంలో తమకక్కడ వస్తువులు మెరుగుపరిచి, తమకక్కడ నివాసస్థానం ఇచ్చి, తమకు అనుగుణమైన ఆ పోడు వ్యవసాయంలోని మెరుగైన పత్తులు ఇవ్వాలి. కానీ పూర్తిగా తరలించి తీసుకొచ్చి ఆ కొల్లాపూర్ లాంటి ప్రాంతంలోకి బలంతాన్ని ఇస్తే చెంచు యువతులకు వాళ్ళకు రావాల్సిన భూమి ఇవ్వకపోతే కవులకు తీసుకుంటే రకరకాల విధించి జరిగిన ఘటన మీకు తెలుసు. వాటి వివరాలు ప్రపంచానికి సభ్య సమాజమే తలజింతుకునేంత క్రూరంగా, ఎంత క్రూరత్వం అంటే అంత అమానుషత్వం ఈ ప్రపంచంలో ఎవరి పట్టదరలేదు. దానికి నాగరిక సమాజం తరలించుకోవాల్సిన పరిస్థితి. అందుకని చెంచులను బలవంతం తరలించొద్దు. ఒకటి, యురేనియం ఏదైతుందో ఆ తవ్వకాలు ప్రపంచ దేశాలను నిషేధిస్తే ఆ తవ్వే పద్ధతిని రెండు తర్వాత ఒకటి అంత ఒక బాధ్యతను ఒకటే కనుక దాని చుట్టే ఈ ఫార్మా కంపెనీల పొల్యూషన్ కూడా ఖచ్చితంగా అది ఆయా దేశాలు వద్దంటే, అమెరికా, బ్రిటన్, ఇతర దేశాలు వద్దంటే మన దగ్గర తెచ్చి చేసే ప్రయత్నాలు ఎక్కువ. వాటిని ఆరోగ్య పాటించే పద్ధతులు అంటే ఒక దాంట్లో పర్యావరణ రిలేటెడ్గా మాట్లాడుతున్నా. కనుక దీన్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టి తెచ్చి చెంచులను భగ్నం చేయొద్దు. వాళ్ళు ఉండే ప్రాంతంలో నుండి వచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే గాంధీ మహాత్ముని యొక్క సూత్రం అది.